ఎప్పుడూ మీతో ఉండే మీ ఫ్రెండ్ ఒక కొత్త కారు కొన్నాడు, మీ రిలేటివ్ ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, మీ క్లాస్మేట్ మంచి ఉద్యోగం సంపాదించాడు అనుకోండి. వెంటనే మీ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా వాళ్ళ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాను అని. అసలు మనకు ఇతరులతో పోల్చుకునే అలవాటు ఎందుకు వచ్చింది? ఇది బలహీనత లేక మన బ్రెయిన్ సహజంగా చేసే పనేనా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. 1954లో సైకాలజిస్ట్ లియాన్ ఫెస్టింగర్ ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. దాని పేరు సోషల్ కంపారిజన్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం మనుషులు తమ విలువలను తెలుసుకోవడానికి ఇతరులతో పోల్చుకోవడం సహజం అని చెప్పారు. అంటే మీరు ఎంత తెలివైన వారు, మీరు ఎంత సక్సెస్ అయ్యారు అనేది తెలుసుకోవడానికి మీ మెదడు ఇతరులను రిఫరెన్స్గా యూజ్ చేసుకుంటుంది. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. ఆ గుంపులో తమ స్థానం ఏమిటో తెలుసుకోవడం వాళ్ళ బ్రతుకుకి చాలా ముఖ్యం. అందుకే మన మెదడు ఇప్పటికీ ఇతరులతో కంపేర్ చేసుకునే హ్యాబిట్ని వదలలేకపోతుంది. ఇది మన సర్వైవల్ సిస్టంలో ఒక భాగం కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో ఇతరుల జీవితాల్లో ఉన్న బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూస్తున్నాం. కానీ వారి స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్ కనిపించడం లేదు. కేవలం వారి సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే మనలో చాలా మంది ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నారు. అతిగా కంపేర్ చేసుకోవడం ఆందోళనకు, మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే మీరు మీ లైఫ్ని ఇతరుల లైఫ్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మరి పోల్చుకోవడం పూర్తిగా తప్ప అంటే కానే కాదు. ఎవరితో పోల్చుకుంటున్నాం అనేదే ముఖ్యం. నిన్నటి మీతో ఈరోజు మిమ్మల్ని పోల్చుకోండి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో మీలాగా ఎవరూ ఉండరు. మీ ప్రయాణం మీది, మీ జీవితం మీది, మీ గోల్ మీది, మీ గమ్యం మీది. అందుకే ఇతరులతో పోటీ పడడం మానేసి నిన్నటి మీతో ఈరోజు పోటీ పడండి. అప్పుడు విజయం మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.